హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే మేము ఇప్పుడు చీరాల బీచ్కి వెళ్తున్నాము. హైదరాబాద్కి నియర్గా ఉండే బీచ్ చీరాల బీచ్. సో ఇప్పుడు మేమైతే చీరాల బీచ్కి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి 310 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా మా దగ్గర నుంచి అయితే 350 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మాకైతే గూగుల్ మ్యాప్లో 6.5 hours చూపిస్తుంది రీచ్ అవ్వడానికి. సో మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, మనమైతే బీచ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాము. ఈ రోడ్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా బీచే. మేము ఇంకా మా ఆడపడుచు వాళ్ళందరం కలిసి పిల్లల్ని తీసుకుని బీచ్కి వచ్చాము. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కార్ ఆపుకుంటూ రావాల్సి వచ్చింది. సో మేము వచ్చే వరకు అయితే 1:30 అయ్యింది. మేమైతే రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాము. 2 vehicles లో వచ్చాము. మా ముందు బ్రీజా కనిపిస్తుంది కదా, అందులో మా అక్క వాళ్ళు ఉన్నారు, వెనక మేము ఉన్నాము. మేము ఈ రీసెట్ లో రూమ్స్ 1 week ముందే బుక్ చేసుకున్నాము. ఈ రీసెట్ అయితే చాలా బాగుంది అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి. ప్రైస్ చాలా ఎక్కువనే ఉంది కానీ దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో అన్ని గేమ్స్ ఉన్నాయి. ఈవినింగ్ రెయిన్ డాన్స్ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ రీసెట్ వచ్చేసి బీచ్ కి ముందే ఉంటుంది. అని చెప్పాను కదా, మేము వచ్చేవరకు 1:30 అయింది. మేము తినేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 2:30 అయింది. అండ్ ఇక్కడ బయట ఫుడ్ అలో లేదు, ఇందులోనే తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది. లంచ్ ఇంకా డిన్నర్ కి మనమే పే చేసుకోవాలి. మనం ఆర్డర్ చేసుకుంటే రూమ్ కైనా తెచ్చిస్తారు, లేదంటే మనమైనా వెళ్ళేసి తినొచ్చు. పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఆడుకుంటుంటే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు బీచ్ కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇందాకే చెప్పాను కదా, ఈ రిసార్ట్ ముందే బీచ్ ఉంటుందని. మీకు కనిపిస్తుంది కదా, దీని ముందే బీచ్ ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ అయితే. చాలా ఇంకా మీరు కూడా మాతో వచ్చి బీచ్ చూసేయండి.
చాలాసేపు బీచ్లో స్పెండ్ చేసాము. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. వేదాంశి త్రిష్క చాలా బాగా ఎంజాయ్ చేశారు, కానీ గ్యాన్ మాత్రం వాటర్కి చాలా భయపడ్డాడు. అక్క పైనే ఉన్నాడు. పిల్లలకైతే ఇంకా చాలాసేపు ఎంజాయ్ చేయాలని ఉంది, అక్కడే ఉండాలని ఉంది, కానీ ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాము. పిల్లలకు పాలు తాగించి మేము కూడా టీ కాఫీస్ తాగాము. టీ కాఫీస్ అయితే మనం అక్కడికి వెళ్ళైనా తాగొచ్చు, లేకపోతే ఈ విధంగా రూమ్లోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. ప్రతి రూమ్లో ఈ విధంగా మిల్క్ ప్యాకెట్, షుగర్ ప్యాకెట్ అండ్ టీ కాఫీ ప్యాకెట్స్ని ఉంచారు. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. తరువాత ఇంకా పిల్లల్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే వరకే రెయిన్ డ్యాన్స్ కూడా స్టార్ట్ అయ్యింది. అవన్నీ చూసి మా త్రిష్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా వేదాంశి అయితే ఇంతకు ముందు కూడా వచ్చింది, సో తను భయం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా త్రిష్క అయితే ఫస్ట్ టైం ఇలా వాటర్లో ఆడడం. అటు బీచ్ అయినా ఇటు స్విమ్మింగ్ పూల్ అయినా ఇదే ఫస్ట్ టైం, కానీ అస్సలు భయపడడం లేదు. తన కోసం నేనే భయపడుతున్నాను. తను మాత్రం భయం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా చాలా చీకటి అయిపోయింది, టైం అయిపోయిందని చెప్పారు. సో మేము రూమ్కి వచ్చేస్తున్నాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్కి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. సాటర్డే అవ్వడం వల్ల మేము నాన్ వెజ్ తినలేదు, కానీ వెజ్ అయినా టేస్ట్ చాలా బాగుంది. తినేసి వచ్చి పడుకున్నాం. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేము మార్నింగే లేచి బీచ్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదామని అనుకున్నాము. నిన్నంతా బీచ్లో ఇంకా పూల్లో చాలా ఆడి అలసిపోయారు. పిల్లలు పడుకున్నారు. వాళ్ళని లేపి బ్రష్ చేయించి పాలు తాగించి అప్పుడు ఇంకా బీచ్కి తీసుకెళ్తాము. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రతి రూమ్ ముందు ఈ విధంగా ట్యాప్స్ పెట్టి ప్లాంట్స్కి ఇంకా గ్రాస్కి వాటర్ పడేలా చేశారు. చాలా బాగుంది. త్రిషికమ్మా, త్రిషిక వేకప్ వేకప్. లేవు 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 నానా, లేవు పండు. అవో మళ్ళీ బీచ్కి వెళ్దాం. పేరెంట్స్ వాళ్ళు రెడీ అయిపోతున్నారు. లేవు లేవమ్మా. మళ్ళీ మార్నింగ్ కొద్దిసేపు బీచ్కి వెళ్ళి తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. బాయిల్డ్ వెజిటేబుల్స్, వడ, ఇడ్లీ, పొంగల్, ఇంకా ఓట్స్, దోశ, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఫుడ్స్ తెచ్చుకొని తినాలి. మనకైతే ఈ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఫ్రీ. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. మేము ఇక్కడ కూర్చొని తింటుంటే లెఫ్ట్ సైడ్లో రిసార్ట్ అండ్ స్విమ్మింగ్ పూల్, రైట్ సైడ్లో బీచ్ చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది.
సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. మా పాపకైతే అసలు రావాలని లేదు. గేట్ ఓపెన్ చేయగానే బీచ్ కనిపించింది కదా, మళ్ళీ బీచ్కి వెళ్దాం ఆడుకుంటా అని అంటుంది. మళ్ళీ వద్దామని చెప్పాము. మళ్ళీ వద్దాం. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా, నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.